నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మోంతా తుఫానుపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పర్యవేక్షణ చేస్తున్నారు. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు గాని, తడిగా ఉన్న గోడలు గాని ప్రజలు తాకకుండా అవగాహన కల్పించారు. తడిగోడల్లో విద్యుత్ ప్రవాహం ఉండే అవకాశం ఉంటుందని, విద్యుత్ షాక్కు ఎవరు గురికాకూడదని తెలిపారు. వసతి గృహ విద్యార్థుల పర్యవేక్షణ చేయాలని సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫాను రైతులకు నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో వరి, అరటి, ప్రతి పంటలు నీట మునగడంతో పాటు పలుచోట్ల నేల కొరిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలిచి ఆదుకోవాలని కోరుతున్నారు. తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పంట నేల కొరిగి కనిపిస్తోంది. మోంతా తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు గుంటూరులోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. దీంతో కరెంటు వైర్లు కట్ కావడంతో పాటు రోడ్లపై వాహనాలు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం చెట్లను తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసి పవర్ సప్లైను పునరుద్దరించారు. జిల్లా కోట్ రోడ్, లక్ష్మీపురం, జడ్పీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లు కూలిపోయాయి. గుంటూరు జిల్లాలో మోంతా తుఫాను ఎఫెక్టుతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చప్టాలపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వానలకు స్కూల్స్ లో నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలపై గల్లా మాధవి నిరంతరం సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారులతో
ఎమ్మెల్యే గల్లామాధవి సమన్వయం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి తుఫాన్ పరిస్థితి, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సౌకర్యాల వివరాలను ఎమ్మెల్యే గల్లామాధవి తెలుసుకున్నారు. అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేస్తూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఎమ్మెల్యే గల్లామాధవి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విరిగిన చెట్ల తొలగింపు, విద్యుత్లో వోల్టేజ్, మరికొన్ని చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిన డివిజన్లలో యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గల్లామాధవి ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నిరంతరం సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల సౌకర్యాలపై అధికారులతో, కూటమి నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో విరిగిన చెట్ల తొలగింపు మరియు సమస్యల పరిష్కారం, పునరుద్దరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రామాంజనేయులు సూచించారు. ఇప్పుడు వాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మనోళ్ళని పెట్టేసి పోలీసు ఉండని, పోలీసులతో పాటు మనోళ్ళు కూడా నాయకులను అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో, అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి. ఉండండి. ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊర్లో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే కోరం లేకపోవడంతో జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సమావేశం వాయిదా వేశారు. 90 రోజుల్లోపు సమావేశం తప్పకుండా నిర్వహించాల్సి ఉండడంతో బుధవారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. అయినా సమావేశం నిర్వహించేందుకు జడ్పీ అధికారులు సమాయత్తమయ్యారు. ఇదిలా ఉంటే కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందా సమంతు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు. కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందా సమంతు బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు. I, Shubhendu Samanto, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. మోంతా తుఫాను ప్రభావంతో ప్రజలకు చిన్న కష్టం కూడా రాకుండా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కంటి మీద కునుకు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మోంతా తుఫాన్ దృష్ట్యా పార్టీ కేడర్తో సమీక్షలు నిర్వహించారు. తెల్లవారి వరకు నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీసి కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు కూటమి నాయకులతో కలిసి సమీక్షించారు. వార్డుల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. రాత్రి 2 గంటల వరకు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం, చెట్లు విరిగిపడ్డం, పునరావాస కేంద్రాల్లో వసతి సదుపాయాలు, వరద నీటి పారుదల వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
పార్టీ నాయకులను అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా పోయే వరకు ప్రజలకు రక్షణగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఊరికే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. ఓల్డ్ గుంటూరు పిఎస్కి ఎవరైనా మళ్ళీ తప్పిపోయిందని చెప్పుకున్నా ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఎవ్వరు లేరు, ఒంటరిగా వస్తున్నావా, వూండ్ అయి ఉంది. పూర్తి సమాచారం వచ్చే వరకు డ్యామేజ్ ప్రొటెక్షన్ గురించి చెప్పడం అవుతుంది. ఈ వర్షాల తీవ్రత ఇంకా రెండు రోజులు వర్షాలు చేయొచ్చు. 3 రోజుల తర్వాత వర్షం యొక్క ప్రభావం ప్రతిపాడు తదితర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కొండవీడి లోయ వాగు వద్ద నీటి ప్రవాహంను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం ప్రతిపాడు గ్రామంలో కాలువలో పూడికలు తీస్తున్న పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూడికలు తీయాలని అధికారులను ఆదేశించారు. కొండబాబు లోయర్ మొంత తుఫాను నుంచి రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ పరిధిలోని 73 రీహాబిలేషన్ సెంటర్లలో లోతట్టు ప్రాంత ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, మంచినీరును అధికారులు ఏర్పాటు చేశారు. శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మొంత తుఫాను వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకుంటున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుడంపాడులో జీఎంసీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్ పరిశీలించారు. కేంద్రంలో ఎంతమంది ఉన్నారు, ఆహార సరఫరా, త్రాగునీరు, మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక రోడ్లు, డ్రైన్ల సమస్యలు తెలియజేయగా సదరు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, దాసరి లక్ష్మి, దుర్గా, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.